ప్రస్తుతం మనం చూస్తున్న దేవాలయం వరంగల్ జిల్లా హనుమకొండలో ఉన్న శ్రీ పద్మాక్షి దేవాలయం. ఈ దేవాలయం హనుమకొండ నగరం నడిబొడ్డున 1000 స్తంభాల గుడికి అతి సమీపంలో ఉంది. ఇది 12వ శతాబ్దానికి చెందిన ఒక పురాతన దేవాలయం. ఈ ఆలయంలోని ప్రధాన దైవం శ్రీ పద్మాక్షి అమ్మవారు. కాకతీయ రాజుల ఇలవేల్పు ఆరాధ్య దైవం శ్రీ పద్మాక్షమ్మ. 10వ శతాబ్దం కాలంలో ప్రతాపరుద్రుడు 1000 స్తంభాల గుడి నిర్మాణం కంటే ముందే పద్మాక్షి గుడిని నిర్మించారని కొందరు చరిత్రకారుల అభిప్రాయం. ఈ ఆలయం హిందూ జైన సంస్కృతుల కలయికతో వైవిధ్యాన్ని కనబరుస్తూ చూపురులను విస్మయానికి గురిచేస్తోంది. కొన్ని చారిత్రక ఆధారాలను బట్టి ఒకప్పుడు ఇక్కడి బసతి అనే జైన మందిరం ఉండేదని చరిత్రకారులు చెబుతున్నారు. గుడి ఆవరణలో ఇప్పటికీ జైన తీర్థంకరుల విగ్రహాలు మనకు దర్శనమిస్తుంటాయి. ఈ ఆలయం క్రీస్తు శకం 1117వ సంవత్సరంలో నిర్మించబడింది. ఈ ఆలయం సుమారుగా 3000 సంవత్సరాల క్రితం పద్మపురాణంలో చెప్పినట్లుగా ఉంది. ఈ ఆలయం పంచాక్షి దేవాలయాలలో 4వది. కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి, హనుమకొండ పద్మాక్షి, హంపి విరూపాక్షి. 4వ స్థానంలో ఉన్న ఈ అమ్మవారు మోక్షప్రదాయినిగా భక్తులకు 3 రూపాలలో దర్శనమిస్తూ వారి కోరికలను తీరుస్తుంది. ఈ ఆలయం ఎత్తైన గుట్ట మీద ఉన్న ఒక కొండను తొలిచి నిర్మించారు. ఈ గుట్టను పద్మాక్షి గుట్టగా పిలుస్తుంటారు. గుట్ట కింద భాగం నుండి ఆలయాన్ని చేరుకోవడానికి గుట్టనే తొలిచి మెట్లుగా రూపొందించారు. ఈ ఆలయ ప్రవేశ ద్వారం వద్ద నలుపు గ్రానైట్ రాతితో నిర్మించిన 3 జట్ల నిలువు వరుసలను చూడవచ్చు. దీనిని అన్నకొండ స్తంభం అంటారు. దీని మీద ఉన్న చెక్కడాలు, శాసనాలు చూసే ఇది జైనుల యొక్క స్తూపం అని చరిత్రకారుల అభిప్రాయం. గుట్ట పైభాగంలో భక్తులు సేదతీరడానికి ఆలయ ప్రాంగణం ఉంటుంది. అక్కడ నుండి చూస్తే హనుమకొండ నగరమంతా కనిపిస్తోంది. పద్మాక్షమ్మ గుట్ట దిగువన ఓ అందమైన చెరువు కూడా ఉంది. ఇక్కడ ప్రతి ఏటా బతుకమ్మ, దసరా ఉత్సవాలు తెలంగాణలోనే అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఆలయంకు సంబంధించిన మరిన్ని వివరాలను ఆ ఆస్థాన పండితులను అడిగి తెలుసుకుందాం. ఈ ఆలయం యొక్క విశిష్టత, విశేషాలు కొంచెం చెప్తాను. పద్మాక్షి దేవ్యే నమః. మహాజనులారా, భస్మపురాణము సిద్ధేశ్వర ఖండం అనేటువంటి భాగం అంతర్గతంగా ఇక్కడ అమ్మవారు కలియుగ ఆరంభంలో సిద్ధుల యొక్క అభీష్టమైన అమ్మవారు ఇక్కడ సిద్ధేశ్వరిగా
ఈశ్వరుడు సిద్ధేశ్వరుడుగా వెలిసినటువంటి ఇతిహాసం కలిగినటువంటి పురాణ ఇతిహాసం కలిగినటువంటి హనుమద్గిరి పద్మాక్షి దేవాలయం. ఈమెనే పద్మాక్షి, సిద్ధేశ్వరి, కాకతి, యక్షిణి అనేటువంటి పేర్లతో కొలుస్తారు. సిద్ధులందరూ కూడా ఇక్కడ తపస్సు చేసేటువంటి వారు. వారందరూ కూడా మానవ జన్మ దుర్లభమైనటువంటిది, మోక్ష సాధనకి ఏదైనా భగవత్ సాక్షాత్కారం కాల ఉద్దేశం చొప్పున అందరూ కూడా ఈశ్వరుని ప్రార్థించగానే ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యుడు. కానీ శక్తిహీనంతుడ ఈశ్వర అని చెప్పగానే అందరూ కూడా జగజ్జనుని ప్రార్థిస్తే అమ్మవారి ఇక్కడ సిద్ధేశ్వరుడుగా, ఆ యొక్క అయ్యవారి కింద అమ్మవారికి వెనుక భాగంలో ఈశ్వరుడు సిద్ధేశ్వరుడుగా వెలిసినటువంటిది ఈ యొక్క పురాణం. బస్వపురాణంలో సిద్ధేశ్వరుడు కొండలో లభిస్తుంది. అందుకని ఈ యొక్క అమ్మవారిని మోక్షకామినిగా కొలుస్తారు. అంతేకాక అమ్మవారి ఇక్కడ వరం ఏం కోరుకున్నదంటే పద్మాక్షీం పరదేవతాం పరశివాం పాదాశ్రితాం పాలినీం పద్మాక్షాచల మందిరైక నిలయాం పద్మాసనే సంస్థితాం పార్శ్వే భైరవ యక్షరాజ సహితాం శ్రీచక్ర సంశోభితాం భక్తాభీష్ట వరప్రదాం శుభకరాం వందే జగన్మాతరం. ఓ జగజ్జనని, పద్మాసనములో కూర్చున్నటువంటి దాన, పార్శ్వభాగములో కుడి భాగంలో పుత్ర సమములైనటువంటి భైరవుడు, కుబేరుడు ఇద్దరు కూడా ఉంచుకొని ఈశ్వరుని మాత్రమే వేరుగా ఉంచి ఆ అమ్మవారి ఇక్కడ వెలిసినటువంటి ఇతిహాసము. అంతేకాక ఈ పర్వతము కూడా శ్రీచక్రాన్ని పోలినటువంటి పర్వతాక్రమంలో వెలిసినటువంటి జగజ్జనని నీకు వందనం అనేటువంటిది యొక్క స్తోత్రం యొక్క ఆధారం. అటువంటి యొక్క పురాణ ఇతిహాసం కలిగినటువంటి యొక్క పద్మాక్షిని మోక్షకామినిగా కూడా పిలుస్తారు. మనకు ప్రపంచంలోని పంచాక్షి దేవాలయం 4వది కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి, హన్మకొండ పద్మాక్షి, హంపీలో విరూపాక్షి. ధర్మము, అర్థము, కామము, మోక్షప్రదాయిని యొక్క అమ్మవారు ప్రతి నిత్యం కూడా 3 వేళలో 3 స్వరూపాలు కూడా గోచరిస్తుంది అనేటువంటి ప్రతీది. ప్రాతకాలమందు బాలగా, మధ్యాహ్నమందు యవనవతిగా, సాయంత్రమును బుద్ధస్వరూపంగా గోచరిస్తుంది. ఇవంతా కూడా అమ్మవారి యొక్క చెక్కిళ్లలో మనకు గోచరిస్తుంది. స్పష్టంగా చూసినట్లయితే మనకు ఏ కనబడుతుంది అనేటువంటి ఇతిహాసము. కాకతీయ సామ్రాజ్యంలో మొట్టమొదటి వాడైనటువంటి మాధకర్మ అనేటువంటి రాజుకు అమ్మవారు ప్రత్యక్షమే ఖడ్గస్తాన్ని ఇచ్చి నీ యొక్క వంశం కాకతీయ వంశంగా పేరు ప్రఖ్యాతులు గాంచితే, ఏ రోజైతే నీ యొక్క వంశం కలుషితం అంటే వేరే యొక్క వంశస్థుడి యొక్క సింహాసనాన్ని అధిరోధిస్తాడో అప్పుడు ఈ యొక్క సామ్రాజ్యం విచ్ఛిన్నమవుతుందని చెప్పింది. అదేవిధంగా మాధవర్మ, బేతరాజు, 2వ బేతరాజు, ప్లోరరాజు, 2వ పోలరాజు, రుద్రదేవుడు, గణపతి దేవుడు, రుద్రమదేవి వరకు కూడా కాకతీయ సామ్రాజ్యం అచ్ఛిన్నంగా పరిపాలింపబడింది. ఎప్పుడైతే రుద్రమదేవితోటి యొక్క పతనం ఆరంభించి ప్రతాపరుద్రునితో కాకతీయ యొక్క సామ్రాజ్యం పతనమైంది అనేటువంటి ఇతిహాసం. కావున ఇటువంటి మహిమాన్వితమైనటువంటి యొక్క అమ్మవారిని దర్శించడం వలన సకల కోరికలను నెరవేరుటే కాక సకలమైనటువంటి అభీష్టాలు నెరవేరి అమ్మ యొక్క కృపకు పాత్రులయ్యి అమ్మ యొక్క అనుగ్రహం వలన మోక్షాన్ని కూడా పొందుతారనేటువంటిది ఉన్నది. కావున భక్తులారా, ఈ శరన్నవరాత్రి మహోత్సవములలో అమ్మవారు 9 రోజులు 9 రకాల అలంకారాలతోటి శోభాయమానంగా దివ్య దర్శనమిస్తుంది. అందుకనే భక్తులందరూ కూడా ఆ యొక్క దివ్య దర్శనాన్ని వీక్షించి ఆమె కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను.